నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, చిత్ర నిర్మాత, అంతేకాకుండా తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు పర్టికులర్గా రజనీకాంత్ రాజకీయ ప్రవేశం పట్ల జనంలో ఉన్నది ఏంటి, జనం ఏమనుకుంటున్నారు, అదేవిధంగా ట్రేడ్ వర్గాలైతేమి, సినిమాకు సంబంధించిన ట్రేడ్ వర్గాలైతేమి అందరూ ఊహించుకున్నట్టుగా నాకు తెలిసిన ప్రకారం రజనీకాంత్ రాజకీయాల్లో వచ్చే విషయం అట్ట పెడితే రాజకీయాల్లో వస్తాడని చెబుతూ రోబో 2 కలెక్షన్లు పెంచుకునే దానికోసం వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని అందరినీ సమీకృతపరిచి ఈ బాహుబలి 2 మొదటి 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్ 500 కోట్లు అయినటువంటి 500 కోట్లని ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 500 కోట్లని సాధించాలి. తలైవర్ని మించిన రికార్డు వేరే వాళ్ళకు ఉండకూడదు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒక గొప్ప ఇదిగా భావించి వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని, ఈ సమావేశంలో జరిగింది అది. ఈ రాజకీయం అనేది అంటారా, రాజకీయాల్లో వస్తానని చెప్పి కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నారు. రాజకీయం దీనికి ఎజెండా కాదు, రోబో 2 కలెక్షన్లే దీనికి ఎజెండా అని చెప్పవచ్చు. దీన్ని ఎలాగ సాధించాలి, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ని స్క్రీన్స్లో సినిమా వేస్తే ఎంత వస్తుంది అని చెప్పి అనలైజిస్టిక్గా అన్నీ కూడా లెక్కలతో అన్నీ కూడా పక్కా చేసుకొని ఈ బాహుబలి 2 రికార్డుని ఎలా దాటవచ్చు అనే ఒక నిర్ణయంతో రజనీకాంత్ గారు కమర్షియల్గా దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఒక హీరో చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం, రెమ్యునరేషన్ కాకుండా భాగస్వామ్య వ్యవస్థను మొదలుపెట్టిన హీరో కాబట్టి కమర్షియల్గా ఈ చిత్రాన్ని 2ని రోబో 2ని ఎలాగా ఉండాలా అని చెప్పేసి దీన్ని ఒక నెంబర్ 1, రజనీకాంత్ అంటే నెంబర్ 1 అనే ఒక స్థానాన్ని కోసం చేసే ప్రయత్నం తప్పితే రాజకీయం అనేది మనం చెప్పలేం.